నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ అంటే ఆయన గురించి ముందు మనం మాట్లాడుకోవాలి. రంగస్థలం, రేడియో, టీవీ, సినిమా ఇలా అన్ని రంగాల్లోనూ ఆయన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఎవరో కాదు, మన నంది అవార్డు గ్రహీత సుబ్బరాయ శర్మ గారు ఈరోజు మనతో పాటు టీసాట్ స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. సో చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా, ఆరోగ్యంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. హాయిగా ఉన్నారా? అంటే చాలా హెల్దీగా కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఈ ఏజ్లో ఎంత హెల్దీగా, అంటే ఇంత ఫిట్గా ఉన్నారు అంటే ఏంటి సీక్రెట్ ఏంటి అసలు? అంటే నేను అనుకోవటం బహుశా జీన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ జీన్స్, సెకండ్ మన అలవాట్లు. ఓకే. శాకాహారం తీసుకోవటం, దాన్ని టైమింగ్ మెయింటైన్ చేయటం, అటువంటివన్నీ అబ్జర్వ్ చేయటం వలన కొంచెం ఇప్పుడు 78 దాటి 79లో ఉన్నా కూడా ఈ మాత్రం ఉన్నానంటే ఆరోగ్యం కారణం అదే. అయితే ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు మీరు రేడియో రంగస్థలం కానీ, టీవీ కానీ, సినిమా కానీ, ఇన్ని రంగాలు, అసలు ఈ ప్రయాణం ఎట్లా మొదలైంది అసలు? అంటే మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది అసలు? ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఫ్లాష్ బ్యాకే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. నేను 1947 సంవత్సరంలో జనవరిలో విజయవాడలో పుట్టాను. నా స్కూల్ చదువు, కాలేజీ చదువు అన్నీ అక్కడే జరిగాయి. మాకు ఈ వినాయక చవితి, శ్రీరామనవమి ఇటువంటివి జరుగుతున్నప్పుడు 9 రోజులు నవరాత్రులు చేస్తూ మా బస్తీల్లో అంటే మా వీటిల్లో పందిళ్ళు వేసి రకరకాల కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుండేవి అనమాట. అక్కడ నాటకాలు చూడటం అలవాటయింది. ఓకే. ఆ తర్వాత ఆ రోజుల్లో మిగతా మీడియాస్ లేకపోవటం వలన సినిమాకి మంచి పవర్ ఉండేదండి. ఓకే. సో మాయాబజార్ లాంటి సినిమా దాదాపుగా 25 సార్లు చూశాను నేను. అట్లాగా మనం రామారావు గారి లాగా యాక్ట్ చేయాలి, రామారావు గారి లాగా మనం బిహేవ్ చేయాలి అని అక్కడి నుంచి ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు. ఆ తర్వాత రామారావు గారు కూడా రంగస్థలం నుంచి వచ్చారు అని తెలుసుకున్నా నేను. సో రంగస్థలానికి మనం ప్రియారిటీ ఇచ్చి అక్కడి నుంచి కనుక ప్రారంభం అయితే మనం మన ఆశయాన్ని మనం నెరవేర్చుకోవచ్చు అనేటువంటి ఒక ఆశ అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్కూల్లో అక్కడ నాటకాలు వేస్తూ కాలేజీకి వచ్చేప్పటికి నేనే కల్చరల్ సెక్రటరీగా 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ 2 సంవత్సరాల్లో అనేక నాటకాలు డైరెక్ట్ చేస్తూ, చిత్రలేఖనం ఎగ్జిబిషన్స్ పెడుతూ ఇవన్నీ చేస్తూ వచ్చాను. అదొక అనుభవం నాకు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఉద్యోగం వెతుక్కోవడం కోసమని అప్పుడు భాగ్యనగరానికి వచ్చాను. 1970వ సంవత్సరంలో వచ్చాను. భాగ్యనగరానికి వచ్చిన తర్వాత ఇక్కడికి అడుగుపెట్టిన ప్రతి వాళ్ళు, అంటే నా అనుభవంలో చెప్తున్నాను, ప్రతి వాళ్ళు ఎదిగారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళే చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. భాగ్యనగరం నన్ను కడుపులో పెట్టుకుని దాచుకొని నన్ను చాలా కాపాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆర్టీసీలో అకౌంట్స్లో జాబ్ ఇచ్చారు. అక్కడ కూడా కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. ఏపీఎస్ఆర్టీసీ అప్పుడు వాళ్ళ సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ఊళ్ళో కల్చరల్ మీట్స్ పెట్టడం, నాటకాలు, పాటలు, సాహిత్యం, ఇవన్నీ ఒక 4-5 రోజులు సరదాగా గడిపేవాళ్ళం అనమాట. అయ్యేది అపార్ట్మెంట్ ఆఫీసు, మన ఆఫీస్ వర్క్ వదిలేసి 4-5 రోజులు అక్కడ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ విధంగా నాకు నాటకాల్లో ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి నాకు నా సంస్థ కారణమైంది. అట్లాగా నాటకం ద్వారానే నాకు ఉద్యోగం వచ్చింది. నేనేం ఎగ్జామినేషన్ అది ఇది రాసి లేకపోతే మౌఖిక పరీక్షలు ఎదుర్కొనేవేం లేవు. ఎవరో వాళ్ళ నాటకానికి నేను వెనకాల సహాయం చేశాను. నా కృతజ్ఞత కొద్దీ నా మిత్రుడు ఒకడు వాళ్ళ ఆఫీసర్స్తో చెప్పి నాకు ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పించారు. ఆ విధంగా ఆర్టీసీలోకి వచ్చాను. గవర్నమెంట్ జాబ్లోకి వచ్చేసారు? జాబ్లోకి వచ్చాను. ఓకే. వచ్చేసిన తర్వాత నాటకాలు వేస్తూ బహుమతులు పొందటం, డిపార్ట్మెంట్కి అవన్నీ చూపించేప్పటికి వాళ్ళు నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడానికి నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు. అది కూడా బికాస్ ఆఫ్ డ్రామాయే. అట్లాగా ప్రమోషన్లు వచ్చాయి. ఆ రోజుల్లోనే ఈ నాటకాలు అవి చూసి కొత్త దూరదర్శన్ అనేది అప్పుడు ప్రారంభం 1977లో స్టార్ట్ అయింది. అప్పుడు ఈ నాటకాలు అవి చూసి అందులో ఉన్న గోవింద్ చౌదరి గారి ప్రొడ్యూసర్ మొట్టమొదటిసారిగా
ముచ్చట్లు అనే కార్యక్రమం మా చేత చేయించారు. నేను, దేశరాజు హనుమంతరావు గారు, కోట శ్రీనివాసరావు గారు ముగ్గురం ప్రప్రథమంగా వచ్చినటువంటి ఆర్టిస్టులు అన్నమాట. ఆ ముచ్చట్ల కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీ వచ్చింది. తర్వాత ఏదైనా ఫెస్టివల్స్కి కానీ దానికి ముఖ్యమైనటువంటి ఒక పండగలు ఏమన్నా ఉంటే వాటికి ప్రత్యేక కార్యక్రమాలు హాస్య రసాన్ని పోషించే ఒకటి నాటకాల్లో అవన్నీ చేయించేవాళ్ళు. అవన్నీ చేసేవాళ్ళం మేము ముగ్గురం. ఆ విధంగా పాపులారిటీ వచ్చిందంటే బాగా ప్రజలు కూడా బాగా మెచ్చుకునేవాళ్ళు. ఒక స్పెషలైజ్డ్ మన కాలర్ లైన్ లో ఉన్నారండి, అప్పుడే కాలర్ వచ్చేసారు మీతో మాట్లాడడానికి. అలాగే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మనకు విజయనగరం నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు మనతో సుబ్బరాయ శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. మీది టీవీ వాల్యూమ్ తగ్గించాలండి శ్రీనివాస్ గారు. ఓకే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. తగ్గించానండి. ఇప్పుడు మాట్లాడండి సార్. సార్ అదే చాలా సీరియల్స్ లోని వీటిలో చూసాను సార్. మీ అదే బాగా చేస్తారు మీరు. అది మా పెద్దనాన్న గారు కూడా మీలాగే ఉంటారు. మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పెద్దనాన్న గారే గుర్తొస్తారు. వాళ్ళ పెద్దనాన్న గారు మీలాగే ఉంటారంట, అచ్చం మిమ్మల్ని చూసినప్పుడు ఆయనే గుర్తొస్తూ ఉంటారంట శ్రీనివాస్ గారికి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మేము చిరంజీవి అభిమానం సార్. అదే చిరంజీవి గారితో మీరు ఏమైనా చేశారా సార్? ఆయన చిరంజీవి గారి అభిమాని అంట. మీరు చిరంజీవి గారితో ఏమైనా నటించారా అని అడుగుతున్నారు. అలాగే మూడు సినిమాలు చేశానండి చిరంజీవి గారితో. సినిమా రిక్షావాడు. ఆ రిక్షావాడులో నేను కోర్టులో జడ్జిగా చేశాను. తర్వాత సినిమా అన్నయ్య సినిమాలో కలెక్టర్గా చేశాను. ఇంకొక సినిమా ఏదో కూడా చేశాను. 3 సినిమాలు చేశాను ఆయనతో నేను. చాలా కోఆపరేటివ్ గా, చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసేవారు మా ఆర్టిస్టులు అందరితో కూడా. శ్రీనివాస్ గారు ఇంకేమైనా అడుగుతారా? మూడో సినిమా ఠాగూర్ లో కూడా చేశాను. ఠాగూర్ లో కూడా నటించారంట. అదే సార్ వినిపిస్తుందా అండి? చెప్పండి. అదే మన స్ఫూర్తి ప్రోగ్రామ్ పేరు స్ఫూర్తి కదా. అవునండి. మేము చిరంజీవి గారి అభిమానులుగా స్ఫూర్తి చెంది నిన్న కూడా బ్లడ్ బ్యాంక్, నేను అతని పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ అవన్నీ కార్యక్రమాలు అయ్యాయి. ఓకే, చాలా మంచి విషయం అండి. అది అతను మాకు పెద్ద స్ఫూర్తి. అలాగే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాము. సార్ కూడా చాలా మందికి స్ఫూర్తి. మాకు కూడా ఇతను యాక్టింగ్ కూడా మేము సీరియల్స్ అంటే సినిమాల్లో తక్కువ, సార్ని సీరియల్స్ లో ఎక్కువ చూసాము. ఇప్పుడు చెప్పారు కదా ఇతను వెజిటేరియన్ అని చెప్పి సార్. ఆ వెజిటేరియన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మేము వెజిటేరియనే. సార్ అలా స్ఫూర్తి పొందుతామండి. ఇలాంటి వ్యక్తుల ద్వారా మీరు ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం వల్ల మేము కూడా స్ఫూర్తి పొందుతాము. చాలా మంచి విషయం అండి, చాలా మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అంటే ఆయన ఏమంటున్నారంటే, మీరు ఇందాక చెప్పారు కదా వెజిటేరియన్ అని చెప్పి. సో వెజిటేరియన్ అనేది చాలా మంచి విషయం. అవును, చాలా ఆరోగ్య సంబంధించి చాలా మంచి లాభాలు ఉన్నాయి. సో మేము కూడా వెజిటేరియనే అని చెప్తున్నారు. అంటే చిరంజీవి గారి బర్త్డే కదా నిన్న. సో ఆయన బర్త్డే సందర్భంగా రక్తదానం అవి కూడా చేశాము. సో అదే చెప్తూ ఉన్నారు. ఇది స్ఫూర్తి కార్యక్రమం కాబట్టి చాలా మందికి ఆయన కూడా స్ఫూర్తి. సో మీరు కూడా ఎన్నో అంటే మీరు సీనియర్ యాక్టర్. సో సీరియల్స్, సినిమాలు చాలా చేశారు కాబట్టి మీరు కూడా చాలా మందికి స్ఫూర్తి అని చెప్తూ ఉన్నారు ఆయన. చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇందాక చెప్పారు కదా, అవును అన్నారు. అంటే ఇప్పుడు మనకు టాపిక్ వచ్చింది కాబట్టి చిరంజీవి గారితో అన్నారు కదా జర్నీ, ప్రయాణము, అది ఎలా ఉండింది ప్రయాణం? అంటే చిరంజీవి గారితో యాక్టింగ్ చేసినప్పుడు కానీ ఆయనతో ఆయన ఎలా ఉండేవారు? మీరు అన్నారు ఇప్పుడు స్ఫూర్తి అనేది, ఆయన చూసి చాలా స్ఫూర్తివంతంగా మనం ఎన్నో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయండి. ఆయన తన పక్కనున్న ఆర్టిస్టుల్ని తనతో పాటు సమానంగా యాక్ట్ చేసేట్టుగా ఆయనే ప్రిపేర్ చేస్తారు. మనని ఆయన అంతా హెల్ప్ చేస్తారు. మనం భయపడతాం కదా, పెద్ద హీరో ఆయన పక్కన ఎలా ఉంటే ఎలా ఉంటుందో అనేసి ఉంటే ఒక భయం ఉంటుంది చూసారా, అది ముందు నుంచి ఆయన పోగొట్టేస్తారు. పోగొట్టేసి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ ఇది ఇలా చేద్దాం, ఇలా చేసినప్పుడు మీరు ఇలా అనేసేయండి, అది బాగుంటుంది కదా, లేకపోతే నేను ఇట్లా అన్నా అని అట్లా మనని మోటివేట్ చేస్తారు ఆయన. అందుకని ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు అండి. తర్వాత మిగతాది మామూలు సెట్లోనే కాకుండా బయట ఎప్పుడన్నా కనిపించినా కూడా చాలా పేరు పెట్టి పిలుస్తారు. అంత జ్ఞాపకం ఆయనకి, జ్ఞాపకంగా ఉంచుకుంటారు, అంత అబ్జర్వ్ చేస్తారు కూడా మనని.
అందుకనే ఆయన మెగాస్టార్ కాగలిగారు ఆయన. అవును, అది అవును. అదే స్ఫూర్తిదాయకం మాకు చిరంజీవి అదే. గారు. అదే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ ప్రయాణము మనం మాట్లాడుకుంటున్నాము, మీరు సినిమాల్లోకి అలాగ రావడం జరిగింది. ఫస్ట్ రేడియో కదా, మీరు రేడియోలో నాటకం వేశారా? ఫస్ట్ ముందు రంగస్థలం, ముందు రంగస్థలం, తర్వాత రేడియో, తర్వాత టీవీ, తర్వాత తర్వాత సినిమా. టీవీలో ఎట్లా స్టార్ట్ అయింది? అంటే సీరియల్, ఏ సీరియల్తో స్టార్ట్ అయింది జర్నీ? టీవీ సీరియల్స్ అంటే ముందు దూరదర్శన్ కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యాం. దూరదర్శన్లో ముచ్చట్లు అనే కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి తర్వాత అందులోనే డ్రామాలు వేయటం. ఆ ముందు యాజ్ ఇట్ ఈజ్గా స్టేజ్ మీద వేసిందే అలా రికార్డ్ చేసేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ దీనికి కావలసిన అనుగుణంగా దూరదర్శన్కి కెమెరాస్కి క్లోజ్లని వైడ్లని ఇట్లా దానికి అనుగుణంగా రాసుకుంటూ చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత సింగిల్ ఎపిసోడ్స్ అంటూ మొదలు పెట్టారమ్మా. సింగిల్ ఎపిసోడ్స్ చేయటం మొదలు పెట్టాం. ఆ తర్వాత సీరియల్స్ వచ్చాయి. ఈ దూరదర్శన్ తర్వాత నుంచి ఈటీవీ స్టార్ట్ అయింది. ఈ ప్రైవేట్ ఛానల్స్ అన్ని స్టార్ట్ చేయటం మొదలు పెట్టారు. వాటన్నిటిలో కూడా అనేక సీరియల్స్లో పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు రంగస్థలం అంటే మీరు డైరెక్ట్ స్టేజ్ మీద అలా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్ ద స్పాట్ డైలాగ్స్ చెప్పేయాలి, ఇంకా టేక్స్ అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ చేసేసేయాల్సి ఉంటుంది. అంటే ప్రాక్టీస్ చేశాక లైవ్లో. సో మళ్ళీ రేడియో అనేది ఓన్లీ మీరు కనిపించరు, మీ మాట మాత్రమే వినిపిస్తుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నుంచి ఒక టీవీ అంటే సడన్గా ఒక కెమెరా ముందు, సో అంతమంది ఉంటారు, సో అలా నటించడం అంటే కెమెరా ముందు అలా ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం కెమెరా ముందు మీకు? అదే ఫస్ట్ టైం. యాక్చువల్గా మనం అంతకుముందు ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు నటించలా. సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉండేది అప్పుడు. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా దూరదర్శన్లో ఆ ముచ్చట్లు అవి చేసిన తర్వాత రికార్డు ఎట్లా చేస్తారో కూడా తెలియదు మనకి. ఎదురుకుండా 2-3 కెమెరాలు ఉండేవి. మనం డ్రామా అనుభవం ఉంది కాబట్టి ఆ సీన్ యాక్ట్ చేసేవాళ్ళం. యాక్ట్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి చూసుకోవాలనేటువంటి ఒక దుగ్ధ, అరే మన మొహం ఎలా ఉంటుంది, మనం ఎట్లా చెప్పాం, ఏం చూసాం, ఎలా ఉంటుంది, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒక ఇంట్రెస్ట్ ఏర్పడి అని పాపం మానిటర్లో చూపించేవాళ్ళు అనమాట. వాళ్ళు మాకు అలా సాయం చేస్తాం, చూసావా ఇట్లా చేసావు, ఇక్కడ నుంచి కనుక ఇటు తిరిగితే ఇట్లా నీకు ఫేస్ బాగా కనిపిస్తుంది అనేటువంటిది కూడా మేము అక్కడే నేర్చుకున్నాం. దూరదర్శన్లోనే నేర్చుకున్నాం. ఆ తర్వాత డ్రామాస్ చెప్పాను కదా, మేము స్టేజ్ మీద వేసినవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ అతికించినటువంటి సౌలభ్యం లేదు. 77-80 దాకా కూడా ఆ సౌలభ్యం లేదు. అందుకని ఏంటంటే బిగిన్ చేస్తే ఏ తప్పు లేకుండా చివరి దాకా మనం 45 నిమిషాలు 50 నిమిషాలు ఆ నాటికి అట్లా యాక్ట్ చేయాల్సిందే. మధ్యలో ఎక్కడ తప్పు జరిగింది అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ చేయాలి. అక్కడ అట్లా ఆ అనుభవంతో మేము పైకి వచ్చిన వాళ్ళం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కెమెరా ముందు అలా యాక్ట్ చేయడం ఓకే, అంటే మీతో పాటు ఇప్పుడున్న సీనియర్ యాక్టర్స్, అంటే ఇప్పుడు బాగా వాళ్ళు కూడా వెలుగులోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అలా నటించిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారమ్మా, చాలా మందికి తెలుసు, అలా గొప్ప గొప్ప వాళ్ళు. మీరు అప్పుడు స్టార్టింగ్లో నటించిన యాక్టర్స్ అంటే టీవీలో సీరియల్స్ చాలా మంది దూరదర్శన్ నుంచి స్టార్ట్ చేశారు. దూరదర్శన్లో మాతో పాటు డ్రామాలు వేసిన వాళ్ళు, మాతో పాటు ఇది చేసిన వాళ్ళు, తర్వాత ఫిలిం ఫీల్డ్ కూడా వచ్చి చాలా ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ కుమార్ తెనాలి రామకృష్ణ అని ఆ సీరియల్ బిగినింగ్ డేస్ లో వచ్చేది. చాలా పాపులారిటీ వచ్చింది అతనికి తెనాలి రామకృష్ణుడిగా. తర్వాత అశోక్ రావు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన కూడా చాలా తర్వాత సీరియల్స్ డైరెక్ట్ కూడా చేశారు, ఆయన చాలా చేశారు. తర్వాత అప్పట్లో బ్రహ్మానందం గారు దూరదర్శన్ పక్కన అనే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్టార్ కామెడియన్ అయిపోయారు ఆయన, టాప్ కమెడియన్. ఎంతో మందికి ఆయన స్ఫూర్తి. ఎంతమంది కమెడియన్లు ఆయన పేరు చెప్పుకుని చాలా మంది, అంటే ఆయన ఇన్స్పైర్ అయ్యి వచ్చిన కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. అది ఆయనకి దైవదత్తం అసలు ఆ యాక్టింగ్. అవును, నిజంగా అండి. అంటే ఆయన మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్ తోటే నవ్విస్తారు, డైలాగ్ చెప్పకుండానే. డైలాగ్ లేకపోయినా సరే కెపాసిటీ ఉన్నవాడు బ్రహ్మానందం గారు ఆయన. అయితే ఇప్పుడు ఈ నవ్వించడం గురించి వచ్చింది కాబట్టి అసలు మీకు కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం అని విన్నాను, మీకు కామెడీ అంటే చాలా ఇష్టం అని విన్నాను. అది అంటే ఎలా మీరు అంటే కామెడీ సినిమాలు ఎక్కువ చేశారా ఏంటి? కామెడీ సినిమాల కంటే నేను నాటకాల్లో కామెడీ వేషాలు బాగా చేశాను. నాటకాల్లో ఆది వరకు రోజుల్లో ఎప్పుడు హీరోగా చేసేవాడిని. అప్పుడు ఇంకా వయసు ఉంది కాబట్టి అప్పుడు సీతాపతి అని ఒక
హాస్యరసానికి ప్రధానమైనటువంటి ఒక నాటకం చేశాను దూరదర్శన్లో. ఆ తర్వాత ఏమైందంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ రోజుల్లో అవి చూసిన వాళ్ళందరూ నన్ను సీతాపతి అని పిలవటం మొదలుపెట్టారు. సో కామెడీలో ఇంత చొచ్చుకుపోయేటువంటి ప్రజల్లోకి వెళ్ళిపోయేటువంటి ఇది ఉంది అని తెలుసుకుని తర్వాత కామెడీకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అయితే అలా కామెడీకి ప్రిఫరెన్స్ ఇచ్చిన మీరు సడన్గా సీరియస్ రోల్స్ కూడా చేశారు. ఒక ఫాదర్ క్యారెక్టర్ కానీ సెంటిమెంట్ రోల్స్ ఎక్కువ చేశారు. అంటే చూడడం ప్రకారం మేము సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ. మనకి ఇష్టం కదా అని మనకు కావాల్సిన రోల్సే రావు కదా. రంగస్థలం మీద సీరియల్స్లోనూ వాటిలో కూడా సెంటిమెంట్ వేషాలు వేయడం జరిగింది. సో దాంతో ఈ క్యారెక్టర్కి ఇతను ఈ బాగుంటాడు అనుకుని పెట్టుకున్నారు. నేను ఎప్పుడు నాకు వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాను. ఇదే నాకు కావాలి, ఇదే నాకు కావాలని నేను రిస్ట్రిక్షన్ పెట్టుకొని ఉంటే ఇంత వైడ్ పబ్లిసిటీ ఉండేది కాదు. అందుకని ఏ క్యారెక్టర్ ఎవరు ఇచ్చినా దానికి న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తుండేవాడిని అనమాట. అట్లాగా సెంటిమెంట్ నాకు ఎక్కువ వచ్చేప్పుడు మాతృదేవోభవ సినిమా ఉంది. అందులో మీరు చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా చాలా అద్భుతమైన సినిమా అది. నాకు తెలిసి నా నాలెడ్జ్లో దేవదాసు సినిమాకి మగవాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చారు. ఆ తర్వాత సినిమా మాతృదేవోభవ. కర్చీఫ్స్ కూడా ఇచ్చారంట. కర్చీఫ్ కూడా ఇచ్చారు. అవును, థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి నిజం, రియల్ అమ్మా, నిజంగా ఇచ్చారు. కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్, ఆయన అంత చేశారు. అందుకనే అటువంటి సినిమాల్లో ఎప్పుడైతే మనకి సెంటిమెంట్ క్యారెక్టర్స్ వచ్చాయో పండిందో తర్వాత ఒక మూసలు అవే వస్తాయి. అదొక ప్రక్రియ ఉంది సినిమా ఫీల్డ్లో. మనకి ఒక సినిమా, ఇప్పుడు నేను సింహాద్రిలో పూజారి వేషం వేశాను. 300 రోజులు ఆడింది ఆ సినిమా. అవును. ఆ తర్వాత వరుసగా 30 క్యారెక్టర్లు అవే వచ్చాయి. పూజారి క్యారెక్టర్. పూజారులే. నేను ఇంకోటి చేయగలను. ఇప్పుడు హీరో ఫాదర్లు చేశాను, హీరోయిన్ ఫాదర్లు చేశాను, మా మేనమామలు, ఇటువంటివన్నీ చేసిన వాడినే. అయినా సరే అవే రావటం మొదలు పెడతాయన్నమాట. అదొక అంటే మీరు ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యారని వాళ్ళకి స్క్రీన్ మీద అలా మీరు బాగున్నారు అనిపిస్తే అన్ని సినిమాల్లో అది కంటిన్యూ అవుతుంది. అంతే. ఒక ఇన్స్పెక్టర్ వేసాం అనుకో, వరుస పెట్టి అవే వస్తాయి. ఒక వరవడు అది, అంతే. అవునవును. అంటే స్టార్టింగ్ లో కామెడీ చేశారు కదా, మరి అలా కామెడీ రోల్స్ కూడా అలాగే వచ్చాయి? కామెడీ రోల్స్ కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు గుండు హనుమంతరావు గారి ఫాదర్ వేషాలు, మామ వేషాలు, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితోనూ, నరేష్ గారితోనూ అన్ని కామెడీ ఇవి వచ్చాయండి. మన కృష్ణారెడ్డి గారు అయితే, ఎస్వి కృష్ణారెడ్డి గారు అయితే అటు కామెడీ ఇటు సెంటిమెంట్ ఉన్నవి అన్ని రకాల క్యారెక్టర్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో చాలా సినిమాలో నటించారు మీరు. దాదాపు ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఉంటారు. అంటే ఆయనతో ఎలా ఉండింది అనుబంధం ఎస్వి కృష్ణారెడ్డి గారితో? ఆయనతో అసలు ఎప్పుడు ఆయన చిరునవ్వు మొహమేగా. ఆయనతో మనం ఏదైనా పోట్లాడదామన్నా కూడా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఏ ఉండదండి అసలు. ఇది శర్మ గారు ఇది ఇట్లా చేయాలి అంటారు, చేసేసిన తర్వాత అది కాదు, అది కొంచెం అది ఇట్లా అనుకుంటే బాగుంటుందేమో, లేకపోతే ఇటు తిరిగితే బాగుంటుందేమో ఆ టైంలో అని చిన్న సజెషన్స్ ఇస్తారు. ఆయన వేషం పండిపోతుంది మనకి. అంటే ఆయన సినిమాలో కామెడీ కూడా అంతే న్యాచురల్ గా ఉంటుంది. చాలా న్యాచురల్ గా, జనరల్ గా అలా మనం మాట్లాడుకొని నవ్వుకున్నట్టే ఉంటుంది సినిమా. చాలా న్యాచురల్ గా ఉంటుంది. అసలు పగలబడి నవ్వుతాం. అవును. ఇప్పుడు చెంబులో చేయందుకు పెట్టావు అనేటువంటి ఒక మ్యాగజైన్ ఇది ఉంది కదా, మేనరిజం. అది అసలు ఆ చెంబులో చేయందుకు పెట్టాలి బ్రహ్మానందం గారు. అందులో మనకే ఎందుకు పెట్టావు అని అడిగితే చెప్పలేడు. ఆ లోపలేమో ఆ డబ్బులు చేత్తో పట్టుకొని ఉన్నాడు, అది వదిలితే గానీ చెంబు వదలదు. ఎన్ని అట్లా భలే క్యారెక్టర్స్, భలే చూస్తుంటేనే మనకు నవ్వు వచ్చేస్తుంటది. అయితే ఇప్పుడు మనం ఈ నవ్వుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంత అంటే ఈ హ్యాపీనెస్, అసలు ఈ నవ్వులు అనేవి జంధ్యాల గారితో మొదలైంది. జంధ్యాల గారు అంటేనే నవ్వులు, సినిమా అంటేనే నవ్వులు. సో జంధ్యాల గారితో మీకున్న అనుబంధం, చాలా అనుబంధం ఉంది మీకు అని ఆయనతో విన్నాను. చాలా ఉంది. నేను చెప్పాను కదా మీకు, నేను కల్చరల్ సెక్రటరీగా పనిచేస్తున్న రోజుల్లో SRR కాలేజీలో, విజయవాడ కాలేజీలో నేను 2 years కల్చరల్ సెక్రటరీగా ఉన్నాం. అప్పుడు నేను సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతుండగా ఈయన PUCలో జాయిన్ అయ్యాడు ఆయన. సో నేను ఒక నాటకం తీసుకుని డైరెక్ట్ చేయాలి, అందులో ఒక కుర్రాడి వేషం కావాలి, ఒక కొడుకు వేషం కావాలి. ఎవరు అంటుంటే ఇతను ఇంకొక అతను ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చారు. ఈ కుర్రాడు ఇంకా అప్పుడు PUC అంటే నిక్కర్లు వేసుకొని వస్తారు కదా కాలేజీకి కూడా, అప్పుడు తెలియదు ప్యాంట్ వేసుకోవాలని కూడా అని అతన్ని తీసుకున్నాను అనమాట నేను. ఆ విధంగా నాతో అతను 2 years, నేనున్న 2 years నా డైరెక్షన్లో నాటకాలు వేసాడు ఆయన. ఆ తర్వాత అతను సొంతంగా రాయటం,
అది డైరెక్ట్ చేసుకోవటం, యాక్ట్ చేయటం ఇవన్నీ తర్వాత నేను కాలేజీ నుంచి బయటకు వచ్చేసాక తను కంటిన్యూ చేశాడు. అంటే జంధ్యాల గారితోనే మీరు యాక్టింగ్ చేయించారు. సో ఆయన హాస్యరసం అదే ఎలా ఉండేది అసలు? అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయనకి హాస్యరసం అంటే చాలా ఇంట్రెస్ట్ అనే విషయం నాకు తెలియదండి అప్పుడు. అతను రాసిన మొట్టమొదటి నాటికి కూడా చాలా సెంటిమెంట్ ఉన్నది. ఒక ఫ్యాక్టరీలో ఏదో యాక్సిడెంట్ అయితే ఒకవైపు మొహం కాలిపోతుంది, అటువంటి హీరో వేషాన్ని సృష్టించాడు ఆయన మొట్టమొదటి నాటికలో. జీవన జ్యోతి అని నాటిక రాశాడు ఆయన. అది కూడా నేనే డైరెక్ట్ చేశాను. సో అటువంటి నాటికలు రాసిన వాడు సడన్గా ఈ హాస్యరసం వైపు ఎందుకు అతను మొగ్గాడు అనేది నాకే తెలియదు. ఫస్ట్ అతను రాసింది లేత గులాబీ అనే దాంట్లో ఒక స్కూటర్ పిచ్చోడు, అంటే ఇంట్లో తిరుగుతూ కూడా వాడు ఏదో స్కూటర్ గేర్ వేస్తున్నట్టుగా అట్లా ఫీల్ అవుతున్నటువంటి క్యారెక్టర్ రాశాడు. లేదు భలే ఉంది, గమ్మత్తుగా ఉంది, అది ఇది అనుకున్నాం. తర్వాత ఏక్ దిన్ కా సుల్తాన్ అనేప్పటికి టాప్కి వెళ్ళిపోయింది ఆ నాటిక. ఇక అక్కడి నుంచి ఆయన కామెడీ మీద బాగా కమాండ్ సంపాదించాడు. అతను కామెడీ నాటికలు రాస్తూ కూడా మనిషి అనేటువంటి ఒక నాటకంలో స్టేషన్ మాస్టర్, చాలా సెంటిమెంట్ భావాలు ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్గా చేసి అతను ఆంధ్ర యూనివర్సిటీలో ఉత్తమ నటుడుగా ఎన్నిక కాబడ్డాడు ఆ రోజుల్లో. ఆయన నటించేవారు, ప్లస్ రాసేవాడు, ప్లస్ డైరెక్షన్ చేసేవారు. డైరెక్షన్ వేరే వాళ్ళు చేయించేవారు. చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉండేది. తర్వాత ఆయన నటించలేదు, ఇంకా సినిమాల్లోకి వచ్చాక ఆయన నటించలేదు. చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. ఒక్క సినిమా చేశారు ఆయన, విశ్వనాథ్ గారి సినిమాలో. చిరంజీవి గారు స్వయం కృషి అదేనా చేశారుగా, ఒక టీచర్ గా ఈయన గురువుగా చేశాడు, చిరంజీవి గారు గురువుగా చేశాడు, ఒక వేషం చేశాడు. అంటే జంధ్యాల గారు అంటే ఆయన సినిమాల్లో నటించలేదు అంటున్నాను నేను, ఎందుకంటే అంత కామెడీ సెన్స్ ఉంది ఆయనకి. ఆయన సినిమాలో ఆయన నటించాల. చాలా మంది కామెడియన్స్ వచ్చారు ఆయన ద్వారా, చాలా మందికి చాలా కుటుంబాలను నిలబెట్టాడు ఆయన, ఎంతో మందిని. పైగా రెండోది ఏంటంటే రంగస్థలం నుంచి వెళ్ళిన వాళ్ళు కదా, రంగస్థలం మీద ఉన్నటువంటి వాళ్ళని క్యారెక్టర్ సూట్ అవుతాడు అనుకుంటే వాళ్ళందరినీ పిలిపించి సినిమాకి పరిచయం చేశాడు. ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇవన్నీ మాట్లాడుకోవడం కంటే అంటే మీరు యాక్టింగ్ అంటే ఒక రేడియో కానీ, టీవీ కానీ, రంగస్థలం కానీ, సినిమా కానీ, లాస్ట్ సినిమా దగ్గర వచ్చి ఆగారు మీరు. సో ఈ నటన మొత్తం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీ ఇంట్లో ఎవరైనా నటులు ఉన్నారా? మా ఇంట్లో ఎవరు లేరమ్మా. మా నాన్నగారికి సినిమా పత్రిక ఉండేది. ఆయన ఒక సినిమా మ్యాగజైన్, చిత్రకళ అనే మ్యాగజైన్ని విజయవాడ నుంచి తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో నా చిన్నతనంలో చలనచిత్ర పరిశ్రమ అంతా మెడ్రాస్లో ఉండేది, మ్యాగజైన్లు కూడా అక్కడి నుంచే వచ్చేవి. అయితే ఇది ఒక్కటి విజయవాడ నుంచి వచ్చేది అనమాట, చిత్రకళ అనే మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ అది. అందులో ఇంట్లో ఆ పుస్తకాలు చూడటం, ఆ సినిమా వాళ్ళని గురించి చదువుకోవటం, ఆ తర్వాత ఈ కట్అవుట్స్ అవి ఇవన్నీ చూడటం, ఇవన్నీ దాంతో ఒక సినిమా మీద ఒక మంచి సదుపాయం ఏర్పడింది నాకు, అట్లా వచ్చిందనమాట. తర్వాత ఇంకా నా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడన్నా సరదాగా చేస్తుంటాడు, కానీ కెరీర్ మీద ఎక్కువ ఇది దృష్టి. సరదాగా అంటే సినిమాలో చేయలేదు. షార్ట్ ఫిల్మ్స్, నాటకాలు, స్టేజ్ మీద అన్నీ చేశాడు. ఓకే, అంటే ఫ్యామిలీలో ఎవరు లేకపోయినా అంటే మీకు స్వతహాగా వచ్చింది అన్నట్టు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, అంతే అనుకోవాలి. అంటే ఇంట్రెస్ట్ రావడం కాదండి, అది ఖచ్చితంగా అంటే మీరు ఇప్పుడు సహజంగా నటిస్తారు, అంటే నటించినట్టు ఉండదు ఆ క్యారెక్టర్. మీరు జనరల్గా ఆ క్యారెక్టర్ నిజంగా మీరే ఆ క్యారెక్టర్లో ఉన్నారేమో అన్నట్టు ఉంటుంది మిమ్మల్ని స్క్రీన్ పైన చూస్తే. అలా ఉంటుంది. ఏంటంటే మనం ఫ్యామిలీస్ మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఆ ఇంట్లో ఈ ఇంట్లో మన ఫ్రెండ్స్, పేరెంట్స్ అవి అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అటువంటి క్యారెక్టర్స్ వచ్చాయి కాబట్టి నాకు అది ఆటోమేటిక్గా వచ్చిందని నేను భావిస్తున్నాను. మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ నటన ఎలా వచ్చింది ఏంటి అని. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని క్యారెక్టర్లు చేశారు? 300 పైగా సినిమాలు చేశారు మీరు, 300 పైగా. సో అయితే ఈ సినిమాల్లో అంటే మీకు ఒక గుర్తుండిపోయే ఏదైనా క్యారెక్టర్, అంటే ఈ క్యారెక్టర్లో మీరు అబ్బా అది చాలా బాగుంది, అది ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయే సిచ్యువేషన్ కానీ, క్యారెక్టర్ కానీ ఏదైనా ఉందా? అంటే అట్లా 2-3 ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాకు నచ్చింది వేరు, ప్రజలకు నచ్చింది వేరు.
నాకు నచ్చింది విచిత్ర ప్రేమ అని జంజాల గారి డైరెక్షను. ఓకే. ఆయన చెప్పా కదా, నేను నా నాటకాల్లో నేను ఆయన డైరెక్ట్ చేశాను, ఆయన సినిమాలో నన్ను డైరెక్ట్ చేశాడు ఆయన. ఓకే. విచిత్ర ప్రేమ అని ఒక సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారి ఫాదర్ వేషం అది. అన్ని యాంగిల్స్ ఉంటాయి అందులో. సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, రౌద్రం ఉంది, ఒక కోపం ఉంది, ఒక బాధ ఉంది, అన్ని రసాలు కలిపినటువంటి క్యారెక్టర్ అది. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది. ఓకే. తర్వాత ఇప్పుడు జనం గుర్తించింది మాయలోడు క్యారెక్టర్లో, మాయలోడు సినిమాలో ఎందుకలాగా అనే డైలాగ్ ఒకటి బాగా పాపులారిటీ సంపాదించి పెట్టింది నాకు. ఓకే. ఆ తర్వాత వినోదం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మాతృదేవో భవ అనే క్యారెక్టర్కి వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు. అది అందులో ఆ సినిమాలో ఉన్న సెంటిమెంట్గా అనుకోండి, లేకపోతే నా క్యారెక్టర్ బలంగా ఉండటం అనుకోండి. అప్పుడు పెద్దవాళ్ళు చాలామంది నన్ను దీవించేవాళ్ళు. అట్లాగా నువ్వు ఎలా అయితే ఆ పిల్లలకి సహాయం చేసావో, ఆ తల్లికి ఎట్లా సహాయం చేసావో, జీవితంలో కూడా అలాగే సహాయం చేస్తూ బతుకున్నాయన నువ్వు కలకాలం మంచి పేరు తెచ్చుకోమని నన్ను ఆశీర్వదించారు. అదొకటి, ఆ క్యారెక్టర్ నాకు అంత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓకే. మీకు బాగా అంటే ఇష్టం అనిపించిన, అంటే నేను ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా నచ్చిందే అని మీకు అనిపించింది మాత్రం జంధ్యాల గారి సినిమాలో మీరు చేసిన విచిత్ర ప్రేమ అంటే ఫాదర్ క్యారెక్టర్ చేస్తారా? ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారికి అన్ని రసాలు ఒక క్యారెక్టర్లో ఉన్నాయి, అందులో ఉన్నాయి. అది అట్లాంటి రావడం చాలా కష్టం, చాలా అరుదు. ఫుల్ లెంత్ కూడా ఉంది సినిమా అంతా. ఓకే. అదే జంధ్యాల గారిని మీరు డైరెక్ట్ చేస్తే తర్వాత ఆయన మిమ్మల్ని ఆయన సినిమాలో. ఓకే. అంటే సినిమాకి మంచి పేరు వచ్చిందండి. సినిమా యావరేజ్ గా ఆడింది. ఓకే. సినిమా యావరేజ్ గా ఆడింది. ఒక 50 days అదో ఆడినట్టుంది అట్లా. అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు అంటే మీరు చాలా నంది అవార్డులు తీసుకున్నారు. మీరు టీవీలో సీరియల్స్కి ఎక్కువ తీసుకున్నారు. సో సీరియల్స్ విషయానికి వస్తే మీకు బాగా గుర్తుండి అంటే మీరు బాగా ఇష్టపడిన క్యారెక్టర్ ఏది? అంటే మీకు నంది అవార్డు తెచ్చిపెట్టిన క్యారెక్టర్? నాకు నంది అవార్డు తెచ్చిపెట్టిన క్యారెక్టర్స్ 93లో ఒకటి, 96లో ఒకటి, 99లో ఒకటి, ఈ క్యారెక్టర్స్ వచ్చాయి. ఒకటి యండమూరి వీరేంద్రనాథ్ గారి డైరెక్షన్లో చేశాను. ఒకటి మనిషి అని ఒక చిత్రకారుడి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇదనమాట. అదొకటి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత విజయలక్ష్మి మురళీధర్ గారని ఆవిడ కూడా యాక్ట్ చేస్తుండేవారు. ఆవిడ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ఫాదర్ వేషం వేశాను, దానికి కూడా వచ్చింది. ఆ తర్వాత మూడోది అదే పేరు గుర్తు రావట్లేదు, అందులో కూడా వచ్చింది నాకు. తర్వాత నంది నాటకోత్సవాలకి నేను జడ్జిగా కూడా వెళ్ళాను. నాటకోత్సవాలకు కూడా నాకు నంది అవార్డ్స్ వచ్చాయి. నాటక రంగంలో కూడా వచ్చాయి నంది అవార్డ్స్. ఓకే. ఇప్పుడు మీరు రంగస్థలం మీద చేసిన క్యారెక్టర్ అంటే గుర్తుండిపోయింది, అంటే మీరు ఎప్పుడు చేసినా ఈ క్యారెక్టర్ సుబ్బరాయ శర్మ గారు చేస్తే బాగుంటుంది నాటక రంగంలో మీకు పేరు తెచ్చిపెట్టిన క్యారెక్టర్? ఒంటెద్దు బండి అనే నాటకం. ఎల్బి శ్రీరామ్ గారని ఆయన రాశారు. అది చాలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆ కథని చాలా గొప్పగా రాశాడు ఆయన. అన్నీ అంటే ఒక తాత, ఒక తండ్రి, ఒక భార్య, ఒక కొడుకు, వీళ్ళందరినీ ఒక్కడు పోషిస్తూ ఉంటాడు. ఒక ఒంటెద్దు బండి లాగుతూ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కూర్చొని ఉంటారు అనేటటువంటి సింబాలిక్ ఇదనమాట. అది చాలా గొప్పగా రాశాడు ఆయన. నాకు తెలుగుదేశంలో నాకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి క్యారెక్టర్ అది. ఆ తర్వాత ఈవి గారు అమ్మో 1వ తారీఖు అనేది సినిమా, అదే కథని సినిమా చేశారు. నేను 105 ప్రదర్శనలు ఇచ్చానమ్మా. అది అందులో ఎల్బి శ్రీరామ్ గారు అది నాటకంలో నేను వేసేవాడిని. ఓకే. నాటకంలో మీరు వేసేవారు. నేను వేసేవాడిని. అది చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి. అసలు ఆ క్యారెక్టర్ చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఈవి సత్యనారాయణ గారి సినిమానా ఇది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన జోనర్ అంతా కామెడీ కదా. సో ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. సెంటిమెంట్, ఫ్యామిలీ చాలా బాగుంటుంది సినిమా. అందులో చాలా బాగా పేరు వచ్చింది నాకు. మరి ఈ అమ్మ 1వ తారీఖులో మీరే క్యారెక్టర్ చేయలేదా మరి? అంటే ఇందులో మెయిన్ చేశారు కదా నాటకం. ఈవి గారు డైరెక్టర్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఆయన దగ్గర చేయలేదు. ఆయన జంజాల గారికి కో డైరెక్టర్ గా ఉండేవారు. జంజాల గారు పిక్చర్ చేస్తున్నప్పుడు ఆ పరిచయం ఉంది చెప్తే, అప్పుడు నేను కృష్ణారెడ్డి గారి ప్రతి సినిమాలో ఉండేవాడిని. ఇంకా మిగతా అదర్ సినిమాలు అట్లా ఉండి బహుశా
కుదరలేదో లేకపోతే సూటబుల్ రోల్ రాలేదో లేకపోతే ఆయన కూడా ఇచ్చేవాడు ఆయన. అది ఇందాక మీరు చెప్పారు సింహాద్రి సినిమాలో మీరు ఒక పూజారి క్యారెక్టర్ అవును. చేశారని. అయితే రాజమౌళి గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. అవునమ్మా. సో ఆయనకు మీకు ఎలా అనుబంధం ఎలా ఏర్పడింది? అది ఏంటంటే మనకి రాఘవేంద్రరావు గారు అప్పుడు గవర్నమెంట్ ఒక ఎలక్ట్రానిక్ మీడియా అని ఒక డిపార్ట్మెంట్ ఒకటి స్టార్ట్ చేశారు. దాని ద్వారా కొన్ని యాడ్స్ ప్రజలకు చెప్పేటువంటి మంచితనాలు లేకపోతే ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రాయితీలు ఇటువంటివన్నీ తెలియజెప్పడం కోసమని షార్ట్ ఫిల్మ్స్ తరగా చేయించేవాళ్ళు, అడ్వర్టైజ్మెంట్స్ చేయించినప్పుడు రాజమౌళి గారిని పిలిచి ఒక సీరియల్ ఒక డైరెక్ట్ చేయమన్నారు ఆయన ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి. అందులో మరి ఎవరు చెప్పారో నా పేరు చెప్పినట్టున్నారు, ఒక మంచి వేషం ఇచ్చారు ఆయన. ఆయన డైరెక్షన్లో చేయటం ఫస్ట్ టైం. ఆ తర్వాత ఆయన ఏం చేసినా నాకు ఏదో ఒక వేషం ఇచ్చేవారు రాజమౌళి గారు. అలాగే ఫస్ట్ సినిమాలో కూడా నాకు వేషం ఇచ్చారు ఆయన. ఫస్ట్ సినిమాలో స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి దాకా 1-2 సినిమాలు తప్పితే మిగతా అన్ని సినిమాల్లోనే యాక్ట్ చేశారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఒక మోసలో వెళ్లకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చిన వారు రాజమౌళి గారు. అంటే మిమ్మల్ని ఆయన పూజారిగా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు కానీ పూజారిగా కాకుండా డిఫరెంట్ రోల్స్ ఇచ్చారు. ఆ ఒక్కటే పూజారి, తర్వాత మళ్ళీ డిఫరెంట్ రోల్స్ ఇచ్చారు ఆయన. కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మిగతా వాళ్ళు మాత్రం మిమ్మల్ని పూజారిగానే చూస్తున్నారు మళ్ళీ. అంటే ఇప్పుడు రాజమౌళి గారితో జంధ్యాల గారితో ఇప్పుడు చాలా మంది యాక్టర్స్తో కూడా మీకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు మన కోట శ్రీనివాసరావు గారితో మీకున్న స్నేహం ఎలాంటిది? మాకు ఎలాగంటే అది మాకు నాటకాలు రంగస్థలం నుంచి వచ్చినది. ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేస్తూ ఆయన నాటకాలు ఆయన వేసుకునేవారు. నేను ఆర్టీసీలో పనిచేస్తూ నా నాటకాలు నేను వేసుకుంటుండేవాడిని. ఇట్లా వాళ్ళ నాటకాలు నా నాటకాలు వాళ్ళు చూడటం జరుగుతుండేది. అట్లా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తర్వాత ఒకటి హుష్కాకి అని ఒక నాటకంలో 2 బెగ్గర్స్ ఉంటారు. ఆ బెగ్గర్స్ పూర్తి కామెడీ పండించేటువంటి ఇదనమాట బ్యాక్గ్రౌండ్. అందులో నాతో పాటు చేసే ఒక ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. అప్పుడు కోట శ్రీనివాసరావు తనంతట తను వచ్చి నేను వీడితో పాటు నేను యాక్ట్ చేయాలి, ఈ క్యారెక్టర్ నేను చేస్తాను, మేము ఇద్దరం కలిసి ఆ బెగ్గర్ వేషాలు వేస్తామని చెప్పేసి ఆయన మా డైరెక్టర్ గారిని ఒప్పించి తను అలా ఎంటర్ అయ్యాడు అనమాట మాతో. ఆ తర్వాత దూరదర్శన్ రావటం, ఆ దూరదర్శన్లో అతను మళ్ళీ స్టార్ అయ్యేదాకా నేను దూరదర్శన్లో ఇద్దరు కాంబినేషన్ కలిసి చేశారు. మొత్తం అన్ని ఒక దాంట్లో వాడు ఉన్నాడంటే నేను ఉండాల్సిందే, నేను ఉంటే వాడు ఉండాల్సిందే, అట్లా ఉండేదన్నమాట. అలా స్టార్ అయ్యేదాకా చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు ఇప్పటివరకు అంటే నాటక రంగం సినిమా రంగం 2 వేరు, నాటకం వేరు సినిమా వేరు. అంటే యాక్టింగే రెండిట్లో చేసేది నటనే, టెక్నిక్ వేరు. కానీ టెక్నికల్ గా కానీ చూసుకుంటే అది స్క్రీన్ పైన కనిపిస్తాము, ఇది డైరెక్ట్ లైవ్ లో ఉంటాం ఒక స్టేజ్ మీద. సో ఈ ప్రేక్షకులు వేరు, ఆ ప్రేక్షకులు వేరు. అంటే మీకు డిఫరెన్స్ ఎలా కనిపించింది? అంటే ఒక నాటక రంగానికి ఒక సినిమా రంగానికి డిఫరెన్స్ ఎలా ఉంది? అసలు మీకు ఈ ప్రేక్షకులు కూడా వేరు కదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు ప్రేక్షకులు వేరేం కాదు, నాటకం చూస్తున్నాడు సినిమా చూస్తాడు. నేను అనేది చూసే విధానం అంటున్నా. నాటక రంగాన్ని కానీ సినిమా రంగాన్ని ఇది స్క్రీన్ పైన చూస్తారు మిమ్మల్ని, ఇక్కడ మీరు డైరెక్ట్ లైవ్ లో చూస్తారు. అది అక్కడ ఏంటంటే రెండింటికి చిన్న తేడా, స్పందనలో తేడా. స్పందన ఇప్పుడు మనం నాటకం వేస్తున్నప్పుడు ఒక రసాన్ని పండించాము, చప్పట్లు కొడతారు, ఒకటేదో తప్పు చేసాము పెద్ద విరుస్తారు, ఇవన్నీ డైరెక్ట్ గా మనకి ఆ స్పందన తెలుస్తుంది. సినిమాలో తెలియదు. మనం సినిమా వచ్చేసిన తర్వాత ఎవరో ఫోన్ చేశారే ఫలానా సినిమా నువ్వు బాగా చేసావయ్యా అని చెప్తే కానీ తెలియదు మనకి. వాళ్ళకి ఆ క్యారెక్టర్ బాగా వాళ్ళకి ఇష్టపడుతున్నారు అనే విషయం మనకు తెలియదు. అది ఇక్కడ డైరెక్ట్గా ఇమీడియట్గా నువ్వు ఒక మంచి డైలాగ్ చెప్పావంటే చప్పట్లు వచ్చాయంటే నువ్వు వాళ్ళు బాగా స్పందించారని తెలుస్తుంది. సినిమాలు స్పందించారో లేదో మనకి ఎప్పుడో కానీ తెలియదు, లేకపోతే పత్రికల్లో రాస్తే కానీ తెలియదు. అంత తేడా ఉంది దానికి దీనికి. అంటే ఇప్పుడు నాటక రంగంలో ఇప్పుడు నటించిన వాళ్ళు సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళకి చాలా మంచి అనుభవం ఉంటుంది అంటారు. అంటే వాళ్ళు మంచి నటులు, న్యాచురల్గా నటిస్తారు అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది కొంతవరకు నిజం. ఏంటంటే ఇక్కడ చిన్న తేడా ఉంది. స్టేజ్ మీద నటిస్తున్నప్పుడు ఒక 500 మంది 1000 మందికో మన ఎక్స్ప్రెషన్ కనపడాలి, మనం చెప్పే డైలాగ్ వినపడాలి పూర్తిగా. అందుకని లౌడ్గా చెప్పటం, ఎక్స్ప్రెషన్స్ బ్రాడ్గా ఇవ్వటం, ఇవన్నీ థియేటర్లో ఉంటాయి.
సినిమాకి వచ్చేటప్పటికి కెమెరాని ఇప్పుడు ప్రజలందరూ బదులు కెమెరా వస్తుంది మన అదే, దగ్గర, అదే. మన దగ్గర కెమెరా వస్తుంది. మీరు ఇటు తిరిగితే ఎంతవరకు మీ మొహం కనబడుతుంది, ఎంతవరకు మీరు క్యాచ్ చేస్తుంది అనే దానికి ఒక టెక్నికల్గా తేడా ఉంటుంది దానికి దీనికి. అందుకని ఇక్కడికి వచ్చేప్పటికి మనం కనుక మారగలిగితే, సినిమా టెక్నిక్కి అలవాటు పడగలిగితే, ఆ కెమెరా యాంగిల్స్కి మనం తెలుసుకోగలిగితే ఇక్కడ కూడా సక్సెస్ అవుతాం. ఓకే. లేకపోతే డ్రామా అతను దీని పనికిరాడు అనేటువంటి ఒక ఇది మన కాలర్ లైన్ లో ఉన్నారు, మనం మాట్లాడేది. అలాగే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు చెప్పండి, మనతో పాటు సుబ్బరాయ శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. అదే అదే సార్, ఎలా అంటే పెద్ద వ్యక్తులతో మాట్లాడడం రేరే మాట్లాడతాం కదా, అందుకే చేశాను. మాట్లాడండి, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే చెప్తున్నారు. నమస్కారం అండి. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా. అదే సీరియల్స్ చూస్తుంటాం సార్, ఇది రంగుల రాట్నం గట్రా చూస్తాం. మాది బేసిక్ గా ఒరిస్సా. మీది అంటే వాయిస్ క్లియర్ గా లేదండి శర్మ గారు. మీ వాయిస్, దయాల్ శర్మ గారు, మీ వాయిస్ క్లియర్ గా లేదు. హలో, ఇప్పుడు క్లియర్ గా ఉందండి? వాయిస్ కట్ అవుతుంది ఆయనకి, అందుకే రీచ్ అవ్వట్లేదు. చాలా దూరం నుంచి మాట్లాడుతున్నట్టున్నారు, ఒరిస్సా నుంచి. ఒరిస్సా నుంచి మాట్లాడుతున్నారు. అంటే కొంచెం లైన్ కట్ అవుతుంది. సార్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్పండి. అదే సార్, సీరియల్స్ చూస్తాం. రీసెంట్ గా రంగుల రాట్నంలో వేశారు కదా సార్, రీసెంట్ గా తన క్యారెక్టర్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి క్యారెక్టర్ అది. అవునండి సార్. ఇంకేనా అప్కమింగ్ సీరియల్స్ ఉన్నాయా సార్? ఇంకా సీరియల్స్ వచ్చే ఉన్నాయా అంటున్నారు, అప్కమింగ్ సీరియల్స్ ఏమున్నాయని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనకి ఒక సినిమా లాగా ముందుగా అగ్రిమెంట్ ఉండదు కాబట్టి ఎప్పుడు ఏది వస్తుందో తెలియదండి. ఓకే. అదే రీసెంట్ గా ఇప్పుడు ఛానల్ పెట్టాము. ఛానల్ పెట్టేసరికి నేను ఎక్కడి అంటే మాకు తెలుసు, మీరు మా తెలియదు కదా, మా చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు కదా, ఎక్కడ చూసినట్టుంది తాతగారిని, ఎక్కడ చూసినట్టుంది అంటే మొన్న రీసెంట్ గా సీరియల్లో చూసారు కదా. ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా, అందులో వస్తున్నాయండి. వెబ్ సిరీస్ లో అందులో యాక్ట్ చేస్తున్నాను. చాలా సినిమాలు వచ్చాయండి, ఇప్పుడు కొత్త సినిమాలు చాలా వచ్చాయి ఆయనవి. ఏవి రిలీజ్ అయ్యా ఆయనకు తెలీదు, చాలా వచ్చాయి. హరిహర వీరమల్లోనే రీసెంట్ గా వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు హీరో, పూజారి క్యారెక్టర్ చేశారు కదా సార్, మగధీరాలో కూడా ఉన్నట్టుంది. మగధీర సినిమాలో కూడా ఉన్నారు, రాజమౌళి గారి సినిమాలో, అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ చేశారు. ఇంకేమైనా అడుగుతారా సార్? ఇప్పుడు మీరు అంటే మీ ఇంటర్వ్యూ చూస్తున్నాను సార్, ఫస్ట్ నుంచి చూస్తున్నాను. మీరు ఇటు ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా సార్? అంటే యాక్టింగ్ వైపు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు, లేకపోతే కోఇన్సిడెన్సా? ఏదైనా కోఇన్సిడెంట్ గా వచ్చారా సినిమాల వైపు, లేదా మీకు నిజంగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ తోనే వచ్చానండి. అయితే అవకాశం వస్తుందా రాదా అనేది తెలియలేదు. ముందు ఉద్యోగం చేసుకుంటూనే ఉండేవాడిని. అయితే సినిమా ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది ఆ రోజుల్లో. అక్కడి నుంచి ప్రతి ఆర్టిస్ట్ని హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్ని తీసుకురాలేక కొంతమందిని ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ విధంగా నేను హైదరాబాద్లో ఉండటం మూలాన, హైదరాబాద్లో ఉండడం వలన సినిమా ఛాన్స్లు వచ్చాయి, కానీ నటన మీద మాత్రం మీకు స్వతహాగా వచ్చేసింది ఇంట్రెస్ట్. అది స్వతహాగా సినిమాలు చూస్తూ మీకు నటించాలి, అలా స్క్రీన్ మీద కనిపించాలి, స్క్రీన్ మీద రామారావు గారి లాగా ఉండాలి మనం అనేది ఒక కోరిక అనమాట అప్పుడు. అయితే ఇప్పుడు తెలుగుతో పాటు, ఇప్పుడు ఇందాక ఆయన ఒడిస్సా నుంచి కాల్ చేశారు దయాల్ శర్మ గారు. అయితే సినిమాలతో పాటు అంటే ఈ ఒక తెలుగులోనే కాకుండా వేరే లాంగ్వేజెస్ లో కూడా మీరు నటించారా సినిమాలు? చేశానమ్మా, చేశాను. ఒకటి ఏంటంటే చిరంజీవి గారి బ్రదర్ నాగబాబు గారు, ఆయన చేసిన, ఆయన ప్రొడ్యూస్ చేసిన వాటిలో నేను మంచి మంచి వేషాలు వేశాను. ఆయన ఒక హిందీ సినిమా కూడా తీశారు, అందులో కూడా నాకు హిందీ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా అనే ఒక తెలుగు సినిమా మనకి బాగా పాపులర్ అయింది. దాన్ని బెంగాల్లో తీస్తుంటే కే వాసు గారు డైరెక్ట్ చేశారు. అది నాకు బెంగాల్లో కూడా బెంగాల్ డైలాగులు మార్చే చెప్పించి బెంగాల్ సినిమాలో కూడా ఇది ఇచ్చారు. తెలుగులో పెద్ద హిట్ ఆ సినిమా, పెద్ద హిట్. తర్వాత పేరు మర్చిపోయాను నేను, గోపిచంద్ గారి రెండో సినిమానో మూడో సినిమానో అది. అందులో నేను ఒక చర్చి ఫాదర్ వేషం వేశాను. అది తమిళ్లో తీస్తూ ప్రభుదేవ గారు డైరెక్టర్ దానికి.
ఆ చర్చి ఫాదర్గా ఆయన్నే పిలిపించండి, ఆయన బాగా ఉన్నారు ఆ క్యారెక్టర్లో అని చెప్పి నన్ను తమిళ్లో కూడా పరిచయం చేశారు. ఓకే. ఇట్లా చర్చి 3 ఫాదర్గా. లాంగ్వేజెస్లో చేశాను. ఓకే. కన్నడ సినిమా కూడా ఒకటి చేశాను, పేరు గుర్తు రావట్లేదు. కన్నడ, తమిళ్, హిందీ, మళ్ళీ బెంగాలీలో కూడా చేస్తారు. కన్నడ సినిమా ఇంకోటి ఏంటంటే దుప్పట్లో మిన్నాగని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక నవల రాశారా? దాన్ని కన్నడ పేరు ఏదో పెట్టారు, అదే ఆ నవల బేస్ చేసుకొని సినిమా తీశారు, కన్నడలో తీశారు. ఆ సినిమాలో కూడా చేశాను. అయితే ఇన్ని సినిమాలు, ఇన్ని లాంగ్వేజెస్ లో కూడా నటించారు మీరు. అయితే మీరు డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది చాలా, అంటే వేరే క్యారెక్టర్స్ చెప్పారా లేకపోతే మీ క్యారెక్టర్స్కే చెప్పారా ఏంటి? అంటే వేరే లాంగ్వేజెస్ లో వాళ్ళకి తెలుగులో డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. వేరే లాంగ్వేజ్ వాళ్ళది డబ్బింగ్ లో మన తెలుగు సినిమాలో చేస్తున్నప్పుడు కొంతమందికి నేను చెప్పాను. ఢిల్లీ గణేష్ గారు అని ఒక ఆయన ఉండేవారు, కమల్ హాసన్ తో పాటు యాక్ట్ చేసేవారు. ఆయనకి 4-5 సినిమాల్లో నేను డబ్బింగ్ చెప్పాను. ఆయన ఫేస్ కి దానికి నా వాయిస్ సూట్ అయిందని అలా పిలిపించారు. డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందులో అండి ఇప్పుడు మీరు డబ్బింగ్, సినిమా, నాటకం, రేడియో, టీవీ, అసలు ఎందులో అయినా మీరు అడ్వర్టైజ్మెంట్ మర్చిపోతున్నారు. మీరు అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా యాక్ట్ చేశారు. ఇది మీకు గుర్తుండే ఉంటుంది, బహుశా మీరు విన్నారో లేదో. పెరిగే మజ్జిగే అనేది ఒక విత్తనాల గురించి నేను చెప్పాను అనమాట. ఆ కంపెనీ విత్తనాలు పెరుగు లాంటివి, మిగతావన్నీ మజ్జిగ లాంటివి అనేటువంటి ఒక స్ఫూర్తిగా తీసుకొని ఏదో అడ్వర్టైజ్మెంట్ చెప్పేసి ఆ డైలాగ్ బాగా పాపులర్ అయింది. సో రేడియోలో ఆడియో కదా వచ్చేది, అందుకని అది పాపులర్ అయిన తర్వాత దాన్ని వీడియో కూడా తీశారు. వీడియోలో కూడా నా చేతే ఆ క్యారెక్టర్ వేయించారు అనమాట. ఎవరు ఏ విత్తనాలు వాళ్ళది మర్చిపోయాను. సీడ్స్, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ కాదు, ఇంకోటి ఏదో సీడ్స్ వాళ్ళది. అయితే ఇన్ని సినిమాలు, ఇన్ని లాంగ్వేజెస్, అసలు అంటే ఇంత ఎక్స్పీరియన్స్, ఇన్ని ఇయర్స్, 300 సినిమాలకు పైగా. సో ఇంతమందితో నటించారు, సీనియర్ యాక్టర్స్తో కూడా నటించుంటారు బహుశా మీరు అందరితో. అయితే ఇంకా ఎవరితో నటించలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా ఉన్నారా అలా నటించని యాక్టర్స్? మీకు ఇష్టమైన యాక్టర్స్? అనిపించింది. నాకు స్ఫూర్తినిచ్చిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమాలు ఆయన ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం, ఆ రోజుల్లో నేను 25-30 ఏళ్ళు ఉన్నప్పుడే, సూపర్ హీరోగా అయినప్పుడే డిఫరెంట్ రోల్స్ వేసి నాకు స్ఫూర్తిదాయకంగా ఉండేవారు అనమాట. ఆయన రాజు పేదలో బిచ్చగాడి వేషం వేశాడు. ఆయన బిచ్చగాడి వేషం 30 సంవత్సరాల వయసులోనే భీష్ముడి వేషం వేశాడు. ఆయన ఒక రాజు వేషం, ఒక రాముడు వేశాడు, రావణాసురుడు వేశాడు, కృష్ణుడు వేశాడు, దుర్యోధనుడు వేశాడు. నర్తనశాలలో ఆ 3వ క్యారెక్టర్ వేశాడు, బృహన్నల. ఇటువంటి నటుడు నేను ఎక్కడ చూడ, నాకు స్ఫూర్తి ఆయన కాళ్ళకి దండం పెట్టాలనుకుని నేను ఒకసారి ఆయనతో ఇంటర్వ్యూలో ఆయన పిలిపించారు, నా చేత మాట్లాడించారు. అప్పుడు కూడా నేను ఆయనకి కాళ్ళకి దండం పెడదాం అనుకున్నాను, అంత గౌరవం నాకు. ఆయనతో చేయలేకపోయానండి. ఆయన ఒక సినిమా కోసం పిలిపించి అంతా మాట్లాడిన తర్వాత నేను డేట్స్ అవి చెప్తాం బ్రదర్, మీరు వెళ్ళరండి అని పంపించారు నన్ను. ఆ తర్వాత ఎందుకు ఆ సినిమా తీశారు, కానీ నాకు ఆ వేషం రాలేదు ఎందుకు. నాగేశ్వరరావుతో చేశాను, శోభన్ బాబు, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, వీళ్ళందరితో చేశాను. అదే రీసెంట్ గా హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశారు, మాదన్న క్యారెక్టర్, అక్కన మాదన్న. అది శ్రీరామదాస్ లో కూడా మీరు నాగార్జున గారి మేనమామగా, అదే మాదన్న క్యారెక్టర్ కూడా అక్కడ మాదన్న, మళ్ళీ ఇక్కడ కూడా మిమ్మల్ని పెట్టారు. అది రాఘవేంద్రరావు గారి అదే ఆప్షన్, అది ఆయన చర్చ చేయించారు ఆ వేషం. అంటే ఆ క్యారెక్టర్ కూడా చాలా అంటే న్యాచురల్గా ఉంటుందండి. మీరు కరెక్ట్గా అంటే ఆ క్యారెక్టర్ అలాగే ఉండేదేమో అనిపించింది. శ్రీరామదాస్ సినిమాలో చూసినా, మొన్న హరిహర వీరమల్లు సినిమాలో చూసినా మీ క్యారెక్టర్ అలాగే ఉండింది. అది సేమ్. అంటే ఎలా అనిపించింది అన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ అదే క్యారెక్టర్ కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఏం రత్నం గారు, ఆయన నేనే చెప్పానండి ఆ వేషం మీరు వేస్తే బాగుంటుందని. ఎందుకంటే రాఘవేంద్రరావు గారి సినిమా చూసాం కదా, అందులో వేశారు మీరు, అది మీరైతే బాగుంటుంది అనుకుని ఆప్ చేసామని ఆయనే చెప్పారు. ఆయన అలా వచ్చింది ఆ అవకాశం. అంటే మీరు సినిమా యాక్టర్గా కాకుండా డైరెక్టరు, యాక్టరు ప్లస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇలా చాలా రకాల రోల్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్గా కూడా మీరు మారారు. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది? లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి మారారు?
అంటే ఈ చేసినటువంటి అనుభవం వల్ల దర్శకత్వం చేయాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ నాలో ఏర్పడింది. ఓకే. అంటే డ్రామాలు కూడా నేను డైరెక్ట్ చేసుకునేవాడిని కదా, చేసుకునేవాడిని. కాలేజ్ స్టేజ్ నుంచి కూడా నా డ్రామాలు నేను డైరెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది ఒక టీవీ సీరియల్ కానీ ఏదైనా చేయలేమా అనుకొని ప్రారంభించాను. దూరదర్శన్ వాళ్ళు నాకు 104 ఎపిసోడ్లు ఇచ్చారు నాకు. ఆయన పేరు ఏదో మర్చిపోతుంటాను. 100 పంటకి 101 సూత్రాలని ఒక కామెడీ ఇదనమాట. అది ప్రొడ్యూసర్ నేనే, డైరెక్టర్ నేనే. అట్లా డైరెక్టర్ అయ్యాను. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ మంచి మంచి కథలు, మంచి మంచి మన కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి సురేష్ గారు. హలో. నమస్తే సార్. నమస్కారం అండి. నాకు శ్రీరామదాస్ మూవీ అంటే చాలా ఇష్టం అండి. 14 టైమ్స్ థియేటర్ లో చూసాను నేను. నేను ఇప్పుడు టీషర్ట్ లో చూసినప్పుడు మీరు అక్కన్న మాదన్న క్యారెక్టర్ లో ఒకటి చేశారు కదండి. ఓకే. మీకు శ్రీరామదాస్ అంటే అన్నమయ్య మూవీ అప్పుడు చాలా నిష్టగా యూనిట్ అంతా బాగా ఇది చేశారని విన్నా నేను. శ్రీరామదాస్ కూడా అలాగే ఉన్నారా? యూనిట్ అంతా తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అదేనండి. అంటే ప్రత్యేకమైన నిష్ట అట్లాంటివి నేనేమి ఫాలో అవ్వలేదు, కానీ మామూలుగానే ఉన్నాను. అది మంచి మంచి రోలు అవటం మూలన నాకు దాని మీద ఇష్టత ఏర్పడింది, ఆ క్యారెక్టర్ మీద. అట్లా వచ్చింది అది. మాదన్నగా ఆ క్యారెక్టర్ అలా వచ్చింది. మీరు అన్నమయ్య సినిమాలో కూడా యాక్ట్ చేశారు. అన్నమయ్య సినిమాలో ఏ రోల్ చేశారు? అన్నమయ్య చేయలేదు. ఓకే. శ్రీరామదాస్ వచ్చింది. ఓకే. రామదాసులోనే మీకు అది వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు రామదాసు సినిమాలో మాదన్న క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు మీరు పౌరాణిక సినిమాలు ఇంకా అలాంటివి ఏమైనా క్యారెక్టర్స్ చేశారా? గుర్తుండిపోయే క్యారెక్టర్ సినిమాలో చేయలేదు, నాటకంలో చేశాను. అదే టీవీలో ఈటీవీ వాళ్ళు నన్ను అలా ఎంకరేజ్ చేశారు. అప్పట్లో మనకు సుమన్ గారు ఉండేవారు కదా, ఆయన శివలీలలు అని ఒక సీరియల్ ప్లాన్ చేశారు. అందులో నాకు దక్షుడు వేషం ఇచ్చారు. దక్షుడు అది మొట్టమొదటి పౌరాణికం వేయటం నేను. అదే స్టేజ్ మీద ఎప్పుడు పౌరాణికాలు చేయలేదు, మొట్టమొదటిసారిగా దక్షుడు వేషం ఇచ్చారు. ఆ తర్వాత శ్రీ భాగవతం అనే బాపు గారి డైరెక్షన్లో 2 వేషాలు వేశాను. ఒకటి దూర్వాసుడు వేషం వేశాను, రెండోది సత్యభామ ఫాదర్ సత్రజిత్ వేషం కూడా వేశాను. ఆ తర్వాత ఏదో 1-2 పౌరాణికాలు వేశాను తప్పితే స్టేజ్ మీద కానీ సినిమాలో కానీ చేయలే. అదే ఇందాక అంటే టీవీలో చూసి ఇందాక కాలర్ అడిగినట్టు మనకి సురేష్ గారు అడిగారు కదా, అంటే మాదన్న క్యారెక్టర్ ఆయన శ్రీరామదాసుల మీద అలా గుర్తుండిపోయిందంటే చూడండి, మీరు అంతే ఎంత యాప్ట్ అయ్యారంటే ఇప్పుడు హరిహర వీరమల మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టేశారు అందరు. శ్రీరామదాసులో కూడా సేమ్ ఇదే క్యారెక్టర్ చేశారు కదా ఆయన. అదే ఇంకోటి ఏంటంటే ఇంకొక చిత్రమైన క్యారెక్టర్ ఒకటి చేశాను. సూర్యుడు అనే సినిమాలో విలన్ వేషం వేశాను. విలన్ వేషం అంటే అన్నపూర్ణ గారి క్యారెక్టర్కి సన్యాసి వేషంలో వచ్చి అన్నంలో విషం కలిపి ఆవిడని చంపేసే వేషం అనమాట. అది చేశాను. చాలా బాగా ముత్యాల సుబ్బయ్య గారు చాలా బ్రహ్మాండంగా దాన్ని పిక్చరైజ్ చేశారు, బాగా చేయించారు. ఆ తర్వాత నువ్వు ఎప్పుడు విలన్ వేషాలు వేయకయ్యా, నీ మొహం సెంటిమెంట్ అది మా ఫాదరు బాబాయ్ గుర్తొస్తాడు, కానీ అవి విలన్లు అంటే మేము నమ్మలేము, వద్దన్నారు. ఎవరు విలన్ వేషం ఇవ్వాల. అదే అంటే నాకు విలన్ అంటే గుర్తొచ్చింది. అంటే నేను అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. మిమ్మల్ని అంటే కామెడీ చూసాం, మిమ్మల్ని ఒక ఫాదర్గా ఒక సెంటిమెంట్ క్యారెక్టర్స్ చూసాం. నెగిటివ్ రోల్స్ అంటే విలన్గా ఏమైనా చేశారా మీరు? అంటే సీరియల్స్లో చేశారు, సినిమాల్లో సూర్యుడు చేశాను. సూర్యుడు సినిమాలో చేశారు. టీవీ సీరియల్లో అయితే తులసిదళంలో మెయిన్ విలన్. ఓకే. పైడి తల్లి అని ఉంటాడు, ఆ క్యారెక్టర్ చేశాను. నిజంగా అండి మిమ్మల్ని నెగిటివ్ రోల్లో ఊహించుకోలేకపోతున్నాం, ఎందుకంటే అంత సాఫ్ట్గా అలా అనిపిస్తారు మీరు. మిమ్మల్ని నెగిటివ్ రోల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చెయ్యగలను అనే ఒక పెద్ద కాన్ఫిడెన్స్ నాకు ఉందమ్మా. ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అనే ఆత్మవిశ్వాసం నాకు మెండుగా ఉంది. కాకపోతే ఆ అవకాశం రావాలిగా, వస్తే ప్రూవ్ చేసుకుంటా, రావాలి అన్ని. కొన్ని అవకాశాలు రాలేదు, కొన్ని మంచి వచ్చాయి. అంటే ఇన్ని వేరియేషన్స్ ఎట్లా సాధ్యమైందంటారు? మీలో ఇన్ని వేరియేషన్స్ తెలీదు, అది మనం చెప్పలేము. ఆ వేషం వచ్చింది, అది పండింది కాబోలు, దాంతో వేరియేషన్ ఇంకో అబ్బాయి ఈ క్యారెక్టర్ కూడా బాగుంది. ఒక క్యారెక్టర్ చూశారు, ఎవరు దాసనారాయణరావు గారు, జంజాల గారు కృష్ణమూర్తి కుక్క పిల్లలని ఒక టెలిఫిల్మ్ తీస్తే అందులో కుక్కలకి భయపడే ఒక ఫాదర్ వేషం అనమాట. హీరో ఫాదర్ వేషం అది. ఆ వేషం చేసిన తర్వాత దాసర్ గారికి బాగా నచ్చింది అది.
ఆయన 2-3 సినిమాల్లో నాకు మంచి వేషాలు ఆఫర్ చేశారు. ఓకే. అది అదొకటి. కొన్ని మనకి తెలియకుండానే పండుతాయి. అప్పుడు ఆయనకి నచ్చింది అది. అంటే ఇప్పుడు మనము సినిమా అన్నగానే అంటే చాలా మందికి ఉంటే ఏంటంటే ఇప్పుడు టీవీ కానీ సినిమా కానీ నాటకం మీరు అంత కష్టపడి వచ్చారు సినిమాకి, అంటే అది చాలా చిన్న విషయం కాదు. సినిమాల్లో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టపడాలి. సో అలా కష్టపడుతున్నప్పుడు చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సో మీకు ఎప్పుడైనా ఎదురైన సిచ్యువేషన్ అంటే ఈ క్యారెక్టర్ నేను చేసేవాడిని కానీ నాకు అది వచ్చి అలా వెళ్ళిపోయిందని బాధపడ్డారు ఎప్పుడైనా? 2-3 ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు చెప్పాను కదా మీకు, కృష్ణమూర్తి కుక్క పిల్లలు చూసిన తర్వాత కామెడీ విలన్ వేషం ఒకటి ప్లాన్ చేశారు దాసనారాయణ గారు. సుమన్ గారు హీరో, ఆ సినిమా పేరు ఏదో గుర్తులేదు. అది చేస్తే దానికి మెడ్రాస్ వెళ్ళాలన్నమాట. అక్కడికి ఫ్లైట్ టికెట్లు అన్నీ ఇది చేసిన తర్వాత వెళ్ళే ఒక వారం రోజుల్లో నేను వెళ్ళాలి అనుకోగానే మొత్తం సౌత్ ఇండియా ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం స్ట్రైక్లోకి వెళ్ళిపోయింది. 4 భాషల్లోనూ షూటింగ్స్ లేవు, అన్నీ బంద్ అయిపోయాయి. నెల రోజులు చేశారు స్ట్రైక్. ఆ వేషం అలా పోయింది. వచ్చి ఉంటే బాగుండేది, మనం కూడా స్టార్ట్ అయ్యేవాళ్ళం. అంటే మీరు అలా జాబ్ చేస్తూనే సినిమా చేసే వాళ్ళ లేకపోతే ఓన్లీ సినిమా మీదే డిపెండ్ అయ్యారు? లేదమ్మా, జాబ్ చేస్తాను. 97 దాకా నేను జాబ్ చేస్తాను. 97లోనే కాస్త కృష్ణారెడ్డి గారి సినిమాలు ఎక్కువగా ఉండేవి, నాకు డేట్స్ ఎక్కువ ఉండేవి. కానీ అందుకని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చాను. అంటే ఇప్పుడు మీరు సినిమాలకు వచ్చారు అంటే సంపాదించాలి, సినిమాలో మంచి సెటిల్ అవ్వాలి అని సినిమాలోనే అనుకున్నారా? లేదంటే లేదు నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక నటుడిగా నాకు ఒక స్థానం సంపాదించుకోవాలి అనుకున్నారు? రెండోదే కరెక్ట్. నేను ఒక నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్నాను తప్పితే సినిమా ఇండస్ట్రీలోనే ఉండి బాగా సంపాదించాలి అనుకున్నట్టయితే నేను ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకొని అక్కడ ఉండేవాడిని. నేను ఏ రోజున అక్కడికి వెళ్ళా. షూటింగ్స్ కోసం చెన్నై రమ్మంటే వెళ్ళాను కానీ నేను ఇక్కడ నుంచి నా ఫ్యామిలీని షిఫ్ట్ చేయలేదండి. ఎందుకంటే నాకు 2 పిల్లలు, అప్పటికే వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు అది డిస్టర్బ్ చేయకూడదు. నా భార్య జాబ్ చేసేది, ఆవిడ గవర్నమెంట్ టీచర్గా చేసేది, ఆవిడని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే మొత్తం రూయిన్ అయిపోతుంది కదమ్మా. అందుకని అసలు వెళ్ళాలి నేను. అదే అన్ని సినిమాలు చేసి అన్ని సినిమాలు చేశారు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకి, ఏమైనా వచ్చిందా పెద్ద గ్యాప్? మధ్యలో ఎక్కడా లేదు, ఎందుకంటే బాహుబలి దాకా చేస్తూనే ఉన్నాయి. బాహుబలి ఫస్ట్లో చేశాను. బాహుబలి ఫస్ట్లో చేస్తున్నప్పుడు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్, మా ఇల్ హెల్త్ వల్ల నా మిస్సెస్ కొంచెం బెడ్ రిడన్ అయింది. అప్పుడు ఇక కంపల్సరీగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు. అందుకోసం నేను సెకండ్లో చేయలేకపోయాను, బాహుబలి సెకండ్లో చేయలేకపోయాను. అప్పటి నుంచి గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఏదో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మళ్ళీ ఎప్పుడంటే 2015 తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సీరియల్స్ అట్లా కనిపిస్తున్నారా? ఇప్పుడు మొన్న అదే చెప్పారు, మొన్నటి దాకా వచ్చింది, 10 days బ్యాక్ దాకా కూడా వచ్చింది. ఆ ట్రాక్ ఇప్పుడు మళ్ళీ మారుతోంది. ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏదో అంటే మళ్ళీ సీరియల్స్ లోనే నటిద్దాం అనుకుంటున్నారా కంటిన్యూగా ఏమైనా? నేను సీరియల్లా లేకపోతే అది వెబ్ సిరీసా లేకపోతే సినిమానని నేను చూడలేదమ్మా. ఏ అవకాశం వస్తే ఆ అవకాశం వల్ల ఉపయోగించుకుంటున్నాను అంతే. ఇప్పుడు అంటే ఇప్పుడు వస్తున్న యూత్కి కానీ ఇప్పుడున్న మా ప్రేక్షకులకు కానీ అందరికీ అంటే మీరు నిజంగానే అందరికీ స్ఫూర్తి. అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే చాలామంది యాక్టింగ్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, నాటకాలు అని కాకుండా టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి అలా చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అసలు మెసేజ్ అంటే ఏం లేదమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన వృత్తిని మనం ప్రేమించాలి, మన వృత్తి మీద ఒక నమ్మకం ఉండాలి, మన వృత్తి మీద మనకు ఒక ధర్మం ఉండాలి. అది దాన్ని కనుక మనం ఫాలో అయితే అందరూ సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఒక విషయం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో కనుక ఉండగలిగితే నువ్వు పైకి రావడానికి, పైకి మెట్లు ఎక్కడానికి అవకాశం వస్తుందన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇట్లా పెద్దవాళ్ళ అనుభవాలు అవి తీసుకొని మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేస్తే మాత్రం తప్పకుండా అందరూ గెలుపొందుతారని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మీ గురించి అన్ని విషయాలు చెప్పారు చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ టీసాట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మన స్ఫూర్తి కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ చెప్పిన విశేషాలు. తిరిగి వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.